హలో గైస్! ఈరోజు హోమ్ మేడ్ పిజ్జా చూద్దాం. ఫస్ట్ పిజ్జా బేస్ అయితే డీమార్ట్‌లో అలా దొరుకుతుంది. దీని మీద రెడ్ సాస్ అండ్ మయోనీస్ వేసేసి పిజ్జా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. దాని మీద చీజ్ అండ్ మీకు నచ్చిన వెజిటబుల్స్ నేనైతే క్యాప్సికమ్, టొమాటో అండ్ ఆనియన్ అయితే ఇలా టోటల్‌గా స్ప్రెడ్ చేసుకున్నాను. అండ్ ఆల్సో స్వీట్ కార్న్ కూడా. మళ్ళీ ఇంకో లేయర్ అయితే చీజ్ అయితే యాడ్ చేసుకున్నాను. ఒక బౌల్ పెట్టేసి కొంచెం సాల్ట్‌ని సెమీ హీట్ చేసుకోవాలి. ఇది సాల్టే ఇసుకలా కనిపిస్తుంది కానీ ఒక 2, 3 టైమ్స్ చేసినందుకు సాల్ట్ ఆ కలర్‌లో మారింది. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని దాని మీద ఆయిల్ వేసి ఈ పిజ్జాని అయితే పెట్టుకోవాలి. దాని తర్వాత దాని మీద చిల్లీ ఫ్లేక్స్ అండ్ కొంచెం మసాలా యాడ్ చేసుకున్నాను. ఒక కటోర పెట్టేసి ప్లేట్‌ని దాని మీద పెట్టేసి మూత మూసేసి ఒక 15 మినిట్స్ ఉంచాలి. దాని తర్వాత పిజ్జా అనేది అయితే రెడీ అవుతుంది. ఒక చిన్న గరిటెతో తీసేసుకొని ప్లేట్‌లో వేసుకోవాలి. అసలు చూస్తేనే నోరు ఊరిపోతుంది. సో యమ్మీ. అసలు బయట చేసిన పిజ్జా కంటే ఇంట్లో చేసిందే చాలా బాగుంటుంది. కాకపోతే నేను చీజ్ తక్కువ యాడ్ చేసుకున్నాను. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.